సింహరాశి వారికి రాజపూజ్యం 7, అవమానం 7, ఆదాయం 5, వ్యయం 5. మీరు మిశ్రమం అలే మిడిల్గా ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. కొంచెం డేంజర్ బెల్ ఉంది, జాగ్రత్త. ఇది వచ్చి సంఖ్య మాత్రమే, ఇది మీ జీవితం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది గోచార ప్రకారమే చెప్తున్నాను. మీ వ్యక్తిగత జాతకంలో చూస్తే సంపూర్ణంగా ఈ సంవత్సరం ఎలా ఉందో చూడొచ్చు. శ్రీ పరాభవనామ సంవత్సరం సింహరాశి మిత్రులకి ఎలా ఉంది అని చూద్దాం. మిత్రులారా, మీకు శుభాకాంక్షలు. మఖా నక్షత్రం, పూర్వా పల్గుని పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం పల్గుని వారికి మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారికి అప్పటికి పెడుతున్నారు. మీకు ఒక చిన్న సూచన, సింహరాశి వారికి అష్టమ శని నడుస్తుంది. నాలిక మీదే శని ఉంది. కాస్త మీరు ఒక మెట్టు తగ్గి ఉంటే బాగుంటుంది. మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్న శని నాలిక మీద కూర్చుంటున్నాడు, కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు, జాగ్రత్త. అందులోనూ మొన్నటి గ్రహణం 3వ తారీఖున జరిగినటువంటి యొక్క గ్రహణం పుబ్బా నక్షత్రం మీదే వచ్చింది. కాబట్టి కొంచెం ఈ సంవత్సరం జాగ్రత్తగా, అందులోనూ మొదటి 90 రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. ఓకే. పరావరణ సంవత్సరం సింహరాశి వారికి పట్టుదల, నాయకత్వం, కీర్తి తీసుకొచ్చే సంవత్సరం. కొన్ని సవాళ్ళు వచ్చినా ధైర్యంగా ఎదురు చూసుకుంటారు. పోస్ట్ ఆగస్టు మీకు చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా శని భగవానుడు ఈ సంవత్సరం శని మీనరాశిలో 8వ స్థానంలో, అందుకే అష్టమ శని అని చెప్పి చెప్పబడింది, సంచరిస్తున్నారు. పనుల్లో ఆలస్యం, అనుకోని ఖర్చులు, ఓర్పు వ్యవహరించాలి. ఇది అష్టమ శని ప్రభావం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. గురు భగవానుడు ఎలా ఉన్నాడనంటే, ప్రారంభంలో గురుడు 11వ ఇంట్లో ఉన్న జూన్ 2, 2026 గురు 12వ ఇంటికి, అక్టోబర్ 31 గురు జన్మరాశికి సింహంలోకి వస్తున్నారు. జనవరి 25, 2027 తిరిగి 12వ ఇంటికి కలుస్తున్నారు అనమాట. దీనివల్ల గురు భగవానుడు బాగున్నాడని ఇంతకుముందే చెప్పాను. ఆదాయం పెరుగుతుంది. అందులో రాజు గురు ఈసారి చాలామందికి గురు భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు అనుకుందాం. ఆదాయం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, కొత్త అవకాశాలు వస్తాయి. సరే, రాహు కేతు యొక్క సంచారం సంవత్సర ప్రారంభంలో రాహు 7వ ఇంట్లో, కేతు జన్మంలో ఉన్నారు. డిసెంబర్ 6 రాహు 6వ ఇంట్లో, కేతు 12వ ఇంట్లో. దీనివల్ల వచ్చే ఫలితాలు అంటే శత్రువులపై విజయం. రాహుకేతులు కూడా యోగంగా ఉన్నారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది, సమస్యలు పరిష్కారం అవుతుంది. ఎప్పుడో ఒక శస్త్రచికిత్స అయినటువంటి వాళ్ళకి కూడా ఉపశమనం జరుగుతుంది అంటారు. ఎన్నో రోజులుగా ఆడవాళ్ళు పీసీఓడి కానీ గైనిక్ రిలేటెడ్గా డిస్టర్బ్ అయిన వాళ్ళకి అందరికీ కూడా క్లియర్ అయిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారని కూడా చెప్పచ్చు. ఇంకా ఈ సంవత్సరం ఆర్థికంగా ఎలా ఉంటుంది అని అంటే, సంవత్సర ప్రారంభంలో మంచి ఆదాయం, మధ్యలో ఖర్చు వస్తుంది, చివరికి చాలా స్థిరత్వం ఉండి వ్యాపారంలోనూ లేదా అన్ని రకాల వర్గంలోనూ ఆర్థికంగా లోటు లేకుండా ఉంటుంది. ఎందుకంటే శుభ కార్యక్రమాలకి ఖర్చు పెట్టే అవకాశాలు ఈ సంవత్సరం చాలా చాలా ఎక్కువ ఉంది. అది వివాహానికి ఉండొచ్చు, గృహప్రవేశానికి ఉండొచ్చు, సంతాన విషయంలో ఉండొచ్చు, అవకాశాలు బాగా ఉన్నాయి. వ్యాపారం కూడా అద్భుతంగా జరుగుతుంది. ఒక్కొక్కసారి ప్యానిక్ అవుతారు, ప్యానిక్ అవ్వకండి, ఈ సంవత్సరం బాగా ఉంది. ఈ సంవత్సరంలో ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి, పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి, నాయకత్వం వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి, మంచి అప్రిషియేషన్స్, మీకు మంచి మంచి ఇది వచ్చింది. ఇది స్త్రీ పురుషులు ఎవరికి కూడా, స్త్రీలు ఎవరైతే ఉద్యోగస్తులుగా ఉన్నారో వాళ్ళకంతా ప్రమోషన్స్ వస్తాయి. టీమ్ మేనేజ్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ప్రైవేట్ గాను లేదా గవర్నమెంట్ గాను చాలా అవకాశాలు బాగా ఉన్నాయి. ఇక ప్రైవేట్ ఉద్యోగస్తులకి ఎన్నో రోజులుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది ఒక మంచి సమయం. వివాహం కాని వారికి వివాహ యోగం మధ్యకాలంలో ఉంటుంది, వెంటనే రాకపోయినా మధ్యలో ఉంటుంది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన చాలా అవసరం, కాస్త ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి మిత్రులారా, మీరు మీ వారితో కానీ మీరు మీ శ్రీమతితో కానీ కాస్త సంయమనంతో పాటించండి. మీకు మాత్రమే తెలుసు అనుకునేది సింహరాశి మిత్రులు, కానీ ఒకటి చెప్తున్నాను, మీకు కూడా తెలుసు అనుకుంటే ఇంకా చాలా బాగుంటుందేమో అనే ఒక సూచన. దీనివల్ల మీ కుటుంబం బాగుంటుంది, మీ ప్రేమ వ్యవహారం బాగుంటుంది, ప్రేమికుల మధ్య విడిపోయినటువంటి వ్యవహారాలను కూడా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంకా ఆరోగ్యం పట్ల నరాల బలహీనత, వెన్న నొప్పి, విశ్రాంతి అవసరం కాబట్టి ఒక డాక్టర్ని చూపించుకోండి. గైనిక్ రిలేటెడ్గా ఆడవాళ్ళకి కూడా చెక్ చేసుకోండి. ఇంకా వ్యవసాయదారులకి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. ఇక్కడ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి డాక్టర్స్, ఇంజనీర్స్ అని కూడా చెప్పచ్చు, డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ డిఫెన్స్ కానీ ఇలాంటి వాళ్ళు, బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. ఇది బాగా ఉంటుంది. ఇంకా ఈ కామర్స్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం.
ఈ సమయంలోనే ఎక్కువ తిరుగుతూ ఉంటారు కాబట్టి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ప్రయాణాల ఆధ్యాత్మికమైనటువంటి యాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి, వృత్తిపరమైనటువంటి యాత్రలు చేసేటవి ఉన్నాయి. ఆ సమయాల్లో మీ యొక్క విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త, అది మిస్ప్లేస్ అవ్వకుండా చూసుకోండి. తర్వాత మీ యూజర్ నేమ్స్, పాస్వర్డ్స్, మీ యొక్క ఏటీఎం పిన్ నంబర్స్, మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. ఒకటి మిస్ప్లేస్ అవ్వడం లేదా మిస్ అవ్వడం, దీని మీద లీగల్ యాక్షన్స్ కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాస్త జాగ్రత్త పడండి. మీ పైన ఉన్నటువంటి లీగల్ కేసెస్ ఏమైనా ఉంటే మిశ్రమంగా ఉంది, అటు గెలుపు లేదు ఇటు ఓటమి లేదు, అలా లాగుతూ ఉంటుంది. ఇంకా నక్షత్ర ప్రకారంగా ఏ నక్షత్రం వారికి సింహరాశిలో ఎలా ఉంటారనేది కూడా చూద్దాము. మఖా నక్షత్రం గౌరవం పెరుగుతుంది, ఉద్యోగంలో పురోగతి, నాయకత్వ లక్షణం, ఇందులో రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే కూడా చాలా అద్భుతంగా ఉంటారని చెప్పచ్చు. పుబ్బా నక్షత్రం పూర్వ పల్గుని, ధనలాభం, కుటుంబంలో సంతోషం, శుభ కార్యక్రమాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరా పల్గుని నక్షత్రం మొదటి పాదంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు, పదవి ప్రభావం పెరుగుతుంది, సమాజంలో పెరిగే వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట సంఖ్య ఈ సంవత్సరం ఏదైనా ఉందంటే 1, 3, 9. అదృష్టమైనటువంటి రోజులు ఆదివారం, మంగళవారం. అదృష్ట రంగులు కేసరి మరియు బంగారు రంగం వారు. ఈ సంవత్సరం పరిహారం ఏమైనా ఉందంటే ఆదివారం రోజు సూర్యారాధన చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యానికి సంబంధించినటువంటి భాస్కరుని ప్రార్థించాలి. ఆదిత్య హృదయం ప్రార్థన చేయండి. సూర్యుడికి అర్ఘ్యం నీళ్లు వదలండి, తులసికి నీళ్లు వేయండి, ఎర్రని పుష్పంతో అర్చన చెయ్యండి, గోపూజ చేయండి, గోవులకి ఆకుకూరలు పండ్లు ఇవన్నీ కూడా పెట్టండి. మీ ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా సంతోషంగా ఉండడానికి మీ యొక్క ఇష్టదైవం, మీ కులదైవం దేవాలయానికి వెళ్ళి ఒక మట్టి మూకుడు తీసుకొని అందులో మీ వయస్సు ఎంత ఉందో అన్ని ఒత్తులు వేయండి, చుట్టూ వేయండి. అందులో ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, ఆవ నూనె, ఇప్ప నూనె, నువ్వుల నూనె ఇవన్నీ కూడా వేసి మిశ్రమం చేసి ఆ దీపాన్ని వెలిగించండి. దీనివల్ల ఆరోగ్యం బాగుంటుంది, గ్రహ దోషం తొలగుతుంది, శనిగ్రహ దోషం తొలగుతుంది. వీటన్నిటికీ ఒక పరిహార తత్వంగా అసలు ఇది ఎవరు చేయాలి? అసలు గోచారాన్ని బట్టే కదా చేస్తాం. కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ నేను చేయాలా, నా రాశికి ఇది వర్తిస్తుందా, నా లగ్నానికి ఇది వర్తిస్తుందా, లేకపోతే నేను పుట్టిన సమయానికి ఇవన్నీ వర్తిస్తుందా లేదా అని ఒక మిలీనియం క్వశ్చన్ మీలో ఉంది. దానికి ఉపశమనంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసైనా చెప్పండి. మా టీం మీకు తీసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి అన్ని విధాలుగా మేము మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి, ఇది చేసుకోవడం వల్ల ఒక ట్యూనింగ్ అవుతారు మీరు. ఈ దారిలో పోతుండగా మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక కరెక్షన్ మాత్రమే ఇది. మాకు కనబడుతుంది కదా, మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. చక్కగా మీ యొక్క గ్రహశాంతులు విషయాలు, మీ యొక్క జీవితకాలం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక మంచి మాధ్యమం ఇది. విజయవస్తు. ఇంకా అదేవిధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే ఒక అపురూపమైనటువంటి ఒక వస్తువుని మనము తీసుకొస్తున్నాం మన మాధ్యమం ద్వారా. అదే కరుంగాళి మాల అంటారు. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఈ మాల 150 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పూర్వీకులు రాజుల కాలంలో నుంచి ఉపయోగించేవాళ్ళు. పడవలో కూడా దీన్ని ఎక్కువ శాతం వాడేవాళ్ళు. ప్రతి ఇంటికి గడపగాను మంచాలుగాను పెద్ద పెద్ద సంపన్నులు వాడినటువంటి చరిత్ర ఉంది. దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యం ఉంటుందని వాళ్ళు దాన్ని నమ్మారు, దాన్ని వాడారు. ఇప్పుడు జనరేషన్లో చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా దీన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి ఆ మాలను పొందుతున్నారు. ఈ మాల ఇది ఒక వస్తువు మాత్రమే, లైక్ ఫోన్. ఈ ఫోన్ కంపెనీ వాడు అమ్మాడు. మరి ఫోన్ అమ్మితే మాత్రం ఫోన్ నడిచిపోతుందా? కాదట. ఆ ఫోన్కి ఏం చేయాలి? వెనక ఒక ఛార్జర్ అనే ఒక ఛార్జర్ని పెట్టి దానికి పవర్ ఎక్కిస్తేనే దానికి పవర్ వస్తుంది. అలాంటి మాలను మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఒక 48 రోజులు పూజ చేశాం మనం. పూజ చేసి
ఒక చండీ సుదర్శన హోమాదులంతా కూడా చేసి సుబ్రహ్మణ్య భుజంగంతో సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ మనం అందిస్తున్నాం ఈ యొక్క మాలను. దీన్ని కొంతమంది మాధ్యమాల ద్వారా మన యొక్క వీడియోని వేసుకొని డూప్లికేట్స్ అమ్మడం మొదలుపెట్టేశారు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ రకంగా దొరుకుతుందో తెలియదు. తుమ్మ చెక్కకు పెయింట్ వేసేసుకొని గురుగారు మీ వీడియో చూసి మేము కొనేసాం నష్టపోయాం. మేము ఎక్కడ కూడా ఆన్లైన్లో అమ్మము. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు. మీకు కావాలి అని అంటే ఫస్ట్ మాతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే మీకు మాల ఇస్తాం. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని నష్టపోతే మన సంస్థ ఏ విధమైనటువంటి బాధ్యత వహించదు. ఎందుకంటే అది చాలామంది డూప్లికేట్ ద్వారా అమ్మేస్తున్నారు, అది తప్పు. అతి చీప్లో దొరుకుతుంది, 1+1 ఇస్తున్నారు. అవన్నీ ఇస్తే ఏ రకంగా ఇవ్వగలరు? ఇన్ని పూజలు పునస్కారాదులు హోమాదులు అన్నీ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఒక మాలకు ల్యాబ్ టెస్ట్ చేయాలంటే 300 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి మాలను మన సంస్థ మీకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాం. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు పంపుతామే కానీ వితౌట్ ఫోన్ కాల్ ఒక్క మాల కూడా ఎవరికైనా పంపబడదు. అలా పంపబడింది అని అంటే అది డూప్లికేట్, గుర్తుపెట్టుకోండి. అలా దీన్ని ధరించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైనటువంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతుంది. ఇవి రెండు పోతే ఆటోమేటిక్గా ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా, అదొకటి. తర్వాత వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం, జనంలో తిరిగే వాళ్ళు ఎక్కువ శాతం, చూడండి నేను ఇప్పుడు ఎలా మాల వేసుకున్నాను, పైన ఇలా మాల వేసుకొని పైన మాల వేసుకొని మాట్లాడుతున్నాను, లేదా సగమైన లోపల పెట్టి కొంత కనబడేట్టుగా వేసుకొని చూడండి, 100% మీరు ఫలితాన్ని పొందుతారు. అండ్ ఇది వేసుకొని ఏం చెయ్యకూడదు అని ఒకటి ఉంది. పడుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇప్పేయాలి. ఈ మాల ధరించి మధుమాంసాలు స్వీకరించరాదు ఒకటి. ఇంకా మరణాలు ఉన్న చోటకి వెళ్ళకూడదు, అదొకటి చూసుకోండి. స్వామి మేము కులవృత్తి చేస్తుంటామండి, అవి చేయొచ్చు అంటే మీరు తీసుకోకూడదనే కానీ మీ కులవృత్తి చేయకూడదని ఎక్కడ చెప్పలేదు మాల వేసుకొని. కాబట్టి కులవృత్తిని ఖచ్చితంగా చేయవచ్చు, ఇదొకటి. తర్వాత దీన్ని పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పి పెట్టేసాలి. మరి చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి? ప్రతిరోజు ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము మీకు ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని ఇప్పుడు ఎలా చెప్పాను నేను, చార్జర్ ఎలాగో అలాగే ఈ మాలకి ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా గురువుని మనసులో తలుచుకొని ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ చేస్తే ఈ మాలలో కూడా ఒక పవర్ పెరుగుతుంది. అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక మాల. ఈ మాలను ధరించడం వల్ల, కరుంగాళి ధరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ఈ యొక్క మాలను కావలసిన వాళ్ళు మా స్క్రీన్ పైన ఉంది చూసారా నెంబర్, వాటర్ మార్క్లో కూడా ఇచ్చాం మేము. ఎందుకంటే డూప్లికేట్ చేస్తున్నారని ఈ మధ్య మేము వాటర్ మార్క్లో కూడా వేస్తున్నాం. ఆ వాటర్ మార్క్లో ఉన్నటువంటి నెంబర్కి మాకు కాల్ చేసి మ్యాక్సిమం నాతో కనెక్ట్ అవ్వండి. కనీసం ఇలా అయినా గురుగారితో మాట్లాడినట్టు ఒకటి ఉంటుంది కదా, ఖచ్చితంగా మా టీం నాతో మాట్లాడిస్తారు. మేము అందరికీ అద్భుతంగా ఆ ఫలితాలు పొందాలనే ఉద్దేశంతో నేను అందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నాను. అందుబాటులోకి ఉంది, మీరు నాతో మాట్లాడి కనెక్ట్ చేసి బుక్ చేసుకోండి. ఇప్పటి వరకు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి వారికి మనం చెప్పుకున్నాము. జాతకం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని, మీ జీవితాన్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మిమ్మల్ని నమ్మండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండ తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తాను. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేశ్వర శరణమయ్యప్ప.